హాయ్ హలో నమస్తే. నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేరళ సినిమాలకున్న ప్రాధాన్యత మరి ఈ చెప్పనలవి కాదు. ఇటీవల కాలంలో చాలా గొప్ప సినిమాలను నిర్మించారు. చిన్న సబ్జెక్టుతో విజయం సాధించిన మరి ప్రేమను చూశాం. అదేవిధంగా ది గోట్ ఆడు జీవితం అనే సినిమా భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంత కదిలించిందో మనకు తెలుసు. ఇలాంటి చిత్రాలను నిర్మించిన కేరళ చలనచిత్ర మరి పరిశ్రమ ఒక నిర్ఘాంతపోయే విషయాన్ని అందరికీ షాక్ ఇచ్చేలా మరి చెప్పింది. ఏమిటి అనంటే, ఈ ఏడాది మొత్తం 200 సినిమాలను నిర్మిస్తే అందులో హిట్ అయినవి కేవలం 26 సినిమాలు మాత్రమే. మిగతావన్నీ ఫట్ అయ్యాయి. ఇక దాదాపు దీనివల్ల 700 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కేరళ చలనచిత్ర పరిశ్రమ పేర్కొంది. అయితే మలయాళంలో వచ్చే చిత్రాలను, అంటే అందులో బి గ్రేడ్ సినిమాలు కూడా ఉంటాయి, అయినప్పటికీ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమకు మరి వెన్నుదన్నుగా నిలిచింది ఓటీటీ చిత్రాలే అన్నది వాస్తవం. మరి అలాంటప్పుడు ఎందుకు నష్టాలు వచ్చాయి? అయితే గతంలో వాళ్ళు మరి ఈ జనబాహుల్యంలోకి వెళ్ళి సినిమాలు తీసేవారు. అందువల్ల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాల్లో లాగా వాళ్ళు కూడా టెక్నాలజీకి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అందువల్ల చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆ స్థాయిలో చిత్రం హిట్ కాకపోతే మరి నిర్మాతకు మరి లాసే. మరి ఇక్కడ మనం గణాంకాలు కూడా ఇచ్చారు. కేరళలో ఈ ఏడాది 199 చిత్రాలు, ఇప్పుడు ఈ సంవత్సరంతో ఈ డిసెంబర్తో కలుపుకొని 200 చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు వీటి కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిర్మాతలు. అందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. ఇక దాదాపు పెట్టిన ఖర్చులో 300 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి పొందగలిగామని, 700 కోట్ల రూపాయలు నష్టపోయామని నిర్మాతలు వాపోతున్నారు. కొంతమంది నిర్మాతలైతే అప్పుల పాలయ్యారు. ఇక మనం చూస్తున్నాం, మంజుమల్ బాయ్స్ ఆడు జీవితం, ARM ఆవేశం, ప్రేమలు, భ్రమయుగం, సూక్ష్మ దర్శని వంటి సినిమాలు విడుదలై మరి సంచలన విజయాలను సాధించాయి. ఆ తెలుగులోనూ ఆయా చిత్రాలకు విశేషమైన గుర్తింపు లభించింది. అయితే ఈ సమయంలోనే మలయాళ చిత్ర పరిశ్రమ నష్టాల పాలైందనే విషయాన్ని మరి కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక చిన్న కథాంశంతో నిర్మించిన మంజుమల్ బాయ్స్ 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి మలయాళంలో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా మరి నిలిచింది. అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఆడు జీవితం ది గోట్, ఆ తర్వాత టోవినో థామస్ నటించిన ARM, నస్రీన్ కే గఫూర్, మమతా బైజు జంటగా నటించిన ప్రేమలు 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. వాస్తవానికి ప్రేమలు సినిమాకు అయిన ఖర్చు కొద్ది మాత్రమే 100 కోట్లను రాబట్టి పరిశ్రమను నిలబెట్టింది. అయితే ఇక మోహన్ లాల్ నటించిన దేవదూతన్, మణి చిత్రార్థాలు సినిమాను రిలీజ్ చేయగా ప్రేక్షకులు మరి విపరీతంగా చూసారు. మరి మిగతా సినిమాలన్నీ ఫట్ కావటంతో చాలామంది నిర్మాతలు రోడ్ల పాలయ్యారని, అప్పులు పాలయ్యారని వినిపిస్తుంది. మరి
ఈ పరిశ్రమ ఎందుకు నష్టాల పాలవుతుందనే విషయాన్ని నిర్మాతలు గ్రహించాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు అనుగుణంగా చిత్రాలను తీయటంతో పాటు ఖర్చును తగ్గించుకుంటే మంచిదని మరి సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.